ఇలా వెంట పడద్దు. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది, వాంతొస్తుంది. అయితే మీ నాన్న మొహం చూసి చెప్పనా? మా నాన్న గురించి మాట్లాడితే చెప్పు మీ తెగుతుంది. అమ్మ మొహం చూసి చెప్పనా? అప్పుడు రెండు చెప్పులు తెగుతాయి. టూ మచ్ చేస్తున్నావు. ఏంటి వెంట పడద్దంటే ఎందుకు పడుతున్నావు? అలాగా చూడు, ఈ ఏరియాలో నేనే నీకు సెక్యూరిటీనే. నువ్వు కాదురా, మా నాన్నేరా నాకు సెక్యూరిటీ. అని చెప్పు తీసుకు కొడతా. నిన్ను కొడతాడ్రా చెప్తా. పని పాట లేకుండా నా వెంట పడుతున్నావా? ఈ ఏరియాలో ఒక్కడికి కూడా నువ్వు నచ్చవు. ఎందుకంటే నీ మొహం నీకే నచ్చదే. నీ మొహం కన్నా నా మొహం బాగానే ఉంటుందా? ఈ ఏరియాలో నీ మీద ఎవడన్నా చేసాడా? వేస్తే నేను ఊరుకుంటానా? ఎవరు ఇంకా పరిగెట్ల రాగరా? దమ్ముంటే నా మీద గెలిచి ఇక్కడి నుంచి పోండ్రా. ఏరియా కుర్రాలరా మీరు? స్నాచింగా? నేను వాచింగ్ రా. బ్లడ్డీ ఫుల్. నా డార్లింగ్ చేయనది ఇవరా. ఓకే, టేక్ ఇట్, మై గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. మేరీ కా చైన్ గుయ్యా. క్యారీ ఆన్ బ్రో. ఓకే. కూల్. ఏమైంది ఏమైంది? నా చైన్ ఎక్కడా? చైన్ తెచ్చావా లేదా? కూల్. 200cc ఫుల్ పికప్. దూసుకెళ్ళిపోయాడు. చైన్ ఎక్కడా? ఎగురుకుంటే ఈప్ మీద ఒకటి ఇచ్చా. అయ్యో, నీ చైన్ అడిగాను. చైన్ ఎక్కడా? రోల్ గోల్చానే కదా, ఎందుకు అరుస్తున్నావు? మీ నాన్నవారిని నీ ముఖానికి గోల్చానేసారా? పదం. హైదరాబాద్లో ఉన్నట్టు ముంబైలో చైన్ స్నాచర్స్ లేరు. అనుభవం లేకపోవడం వల్ల దొరికిపోతున్నారు. మన బాంద్రా యూసుఫ్ లేడు, వాడే డీల్ చేస్తున్నాడు. ఓకే అయితే ఓ మాట చెప్పు, 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను. ఏమంటావు? ట్రాన్స్ఫర్ ఆర్డర్ లాంటిదే. బెస్ట్ గొలుసు గ్యాంగ్. ఒక్కో నెల ఒక్కో స్టేట్. ఏదో మాట్లాడాలన్నావే. ఆటలాడొద్దు గుణా. నువ్వేమన్నా ఫ్రెండ్వా ఫిగర్వా ఆటలాడడానికి? మంచి డీల్ గుణా. సైలెంట్ ప్లాన్తో కరెక్ట్గా వెళ్తోంది. దొంగకెప్పుడు పేరాశ ఉండకూడదు. తక్కువ లాభం వచ్చినా సేఫ్ అండ్ ఈజీ క్రైమే బెస్ట్. బయలుదేరు. లోకల్గా ఏదైనా బేరమని చెప్పు. ఏం గుణా? ఏంటి మచ్చమని ఇద్దరిలా సైలెంట్ అయిపోయారు? ఏంటి కొత్తగా భయం వచ్చిందా? దమ్ముగా ఉండేవాడివి దిమ్మైపోయావే. బాంబే నుండి వచ్చేటప్పుడు ఆపరేషన్ ఏమైనా చేయించుకొచ్చావా? కొలంబియా దేశంలో ఓ రకమైన కప్పు ఉంది. ఇది దాని బాడీలోంచి తీసింది. మత్తుకి 5 ml చాలు. 10 ml వేసుకుంటే వారం దాకా లేవు. 20 ml లేపితే దయ్యంలా తిరుగుతూనే ఉంటావు. ఇది మొత్తం వేసుకుంటే నీ ప్రాణాన్ని నువ్వే వెతుక్కుంటావు. ఇక బయలుదేరుతావా? నీ ప్రాణాన్ని నువ్వే వెతుక్కుంటావా? దమ్ము గురించి నాతోనే మాట్లాడుతున్నావా? ఎప్పుడైనా కావాలని చెప్పడం దమ్ము కాదు, వద్దని తెగించి చెప్పడం దమ్ము. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నీ డీల్ వద్దు.